జైల ఇవాళ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరచబోతోంది సిట్. మిథున్ రెడ్డిని రాత్రంతా సిట్ ఆఫీస్లోనే ఉంచారు అధికారులు. కాసేపట్లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలను చేయించబోతున్నారు. వైద్య పరీక్షల తరువాత ఏసీబీ కోర్టుకి తరలిస్తారు. ఇక నిన్న 6 గంటల పాటు మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. మిథున్ రెడ్డితో కలిపి 12కి హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. చేరింది. లిక్కర్ కేసులో జరిగిన అరెస్టులు, చిత్తూరు జిల్లా నుంచి వైసీపీ క్యాడర్ వస్తోంది అనే సమాచారంతో సిట్ కార్యాలయం వద్ద ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన సిట్, జగన్ కి తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందంటోంది సిట్. నిందితులంతా కూడా ఆయనకి పరిచయస్తులే అని వెల్లడించింది. కొత్తగా 8 పేర్లని ఛార్జ్షీట్ లో చేర్చడంతో మొత్తం నిందితుల సంఖ్య 48కి చేరింది. అయితే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కొత్తగా సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రాన్, మోహన్, రాజీవ్ ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పడి అవినాష్ రెడ్డి పేర్లను చేర్చింది సిట్. అలానే 8 మంది నిందితులు దేశం విడిచి పరారైనట్టుగా ప్రస్తావించింది సిట్. మిథున్ రెడ్డి అరెస్ట్ కి కారణాలు ఏం చెప్తోంది సిట్, అలానే సిట్ ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావించింది వివరించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, సిట్ ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరచబోతోంది? కోర్టులో ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? 11 గంటల తర్వాత మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన తీసుకెళ్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు సెలవు కాబట్టి న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారా లేదా న్యాయమూర్తి అనుమతి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్టు విషయం తెలియడంతో భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సిట్ కార్యాలయానికి తరలి వస్తారన్న సమాచారంతో సిట్ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఇటు పోలీసులు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆయన సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబోతున్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి అంశాల్లో అరెస్ట్ చేస్తున్నట్టుగా నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా సిట్ ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ప్రధానంగా లిక్కర్ పాలసీకి సంబంధించి రూపొందించి ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మొత్తం రూపకల్పన నుంచి అది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా క్రియాశీలకంగా వ్యవహరించింది మిథున్ రెడ్డి అనేది ప్రధానంగా అందులో ప్రస్తావించారు. కేసులో కీలక నిందితులుగా అంటే మొదటి 5 ఉన్నటువంటి వారిలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సత్యప్రసాద్, అలాగే వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఈ 5గురికి సంబంధించి వరుసగా సమావేశాలు ఏర్పాటు చేయడం, పాలసీ రూపకల్పన తర్వాత డిస్టిలరీల నుంచి ఆర్డర్ తీసుకోవడం, వాటిని వేరే మార్గాల ద్వారా మళ్లించడం కావచ్చు, ఓఎఫ్ఎస్ల ద్వారా తీసుకోవడం కావచ్చు, ఇట్లా మొత్తం తెర వెనక వ్యూహాత్మకంగా నడిపింది మొత్తం మిథున్ రెడ్డి. సో అందులో భాగంగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీస్ కాపీని మిథున్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. నిన్న ఆయన్ను 8 గంటల తర్వాత మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులో తీసుకున్నట్టు కూడా ప్రకటన చేశారు. బంధువులకి సమాచారం ఇచ్చారు. ఈరోజు ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. లిక్కర్ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి అరెస్టుతో మొత్తం 12కు అరెస్టుల సంఖ్య చేరింది. నిన్న దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్తో మొత్తం 48 మందిని ఇప్పటివరకు నిందితులుగా చేర్చింది. అది ప్రిలిమినరీ ఛార్జ్షీట్. సో మరోసారి ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితులను మరికొంతమందిని యాడ్ చేసేటటువంటి అవకాశం ఉందన్న సమాచారం కూడా అందుతూ ఉంది. అయితే ఛార్జ్షీట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పేరును పదే ప్రస్తావించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏవైతే ఆరోపణలు, విమర్శలు, వివాదాలు మొత్తం తెరపైకి వచ్చాయో అవి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయి. అనుమతులు లేని కంపెనీలను కానీ లేకపోతే బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ కొనుగోలు చేయకుండా, ఆర్డర్ చేయకుండా సొంత కంపెనీలను ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, ఆన్లైన్ ద్వారా సేల్స్ పెట్టకుండా ఆఫ్లైన్లో అమ్మకాలు జరపడం కావచ్చు, ఇట్లా చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగాయంటూ కూడా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఎక్కడా కూడా నిందితుడిగా జగన్మోహన్ రెడ్డిని చేర్చనప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రిని ఆయన పేరును పదే ప్రస్తావించే పరిస్థితి. సో మొత్తంగా చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 12కి చేరింది. 48 మందిని నిందితులుగా చేర్చారు. మరికొద్దిసేపట్లోనే మిథున్ రెడ్డిని A4గా ఉన్నటువంటి ఆయన తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరచబోతాం. రైట్ వసంత్.